మాట్లాడాల్సిందిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక అంచిన పెద్దలందరికీ కూడా ఆర్ఎం పాపారావు గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్టేట్ సెక్రటరీ ఆదివాసీ సంఘ నాయకులు ఈసం నరసింహారావు గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక అంచిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, తీన్మార్ మల్లన్న ఒక శక్తి. మల్లన్న గారు రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ప్రజా సమస్యలపై ఒలిపెరగని పోరాటం చేసిన వ్యక్తుడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి బెదిరింపులకు భయపడకుండా జైలు జీవితం అనుభవించి కూడా వారిపై పోరాటం చేసి టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. అలాంటి వ్యక్తికి మనం మల్లన్న గారికి మీరు మన విద్యార్థులు మొత్తం కూడా పూర్తిగా పనిచేసి మన తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. అలానే నా తోటి మిత్రులు సిపిఎం పార్టీ, సిపిఐ, కాంగ్రెస్ ఈ 4 స్తంభాలుగా మన మల్లన్నకి అండ నిలబడి ఈ 4 స్తంభాలు కూడా పూర్తిగా మల్లన్నకి సపోర్ట్ చేస్తూ మేమందరం కలిసికట్టుగా పనిచేసి మల్లన్న విజయం కోసం తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు ముద్రగడ వంశీ గారు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ గారిని కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు డానియల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకుడు, మనందరి గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు కోరం వెంకన్న గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పట్టభద్రుల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా మన మూల విజయబాబన్న చైర్మన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా గత 2 సంవత్సరాల క్రితమే మనం పట్టభద్రుల ఎన్నికలో ఉన్నాం. ఈ ఎన్నిక రావడానికి కారకులు ఎవరు? రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక ఇంత తొందరగా రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పదవి ఉంటే సరిపోదు, ఇంకో పదవి కావాలి. ఏ పదవి మంచిగా ఉంటుందో ఆ పదవులకు పోవాలనే ఒక ఆలోచనతోటి వచ్చినటువంటి ఎన్నిక. మనమందరం గతంలోనే తీన్మార్ మల్లన్న గారు ఇండిపెండెంట్ గా గెలిచిన బీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి తర్వాతనే గెలిచిన దాఖలాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు గెలవడం అనేది నల్లేరు మీద నడకైనప్పటికీ చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి. మనమందరం ఏకమై ఏకతాటి మీదుగా వచ్చి ఒకటే ఓటు మళ్ళా, ఎందుకంటే ప్రతి ఎన్నిక వేరే ఉంటుంది. ఈ ఎన్నిక అనేది గ్రాడ్యుయేట్స్ కి సంబంధించింది కాబట్టి మేధావుల ఎన్నిక. ఒక మేధావిని ఎన్నుకొని మనం ముందుకు పంపిస్తే ప్రశ్నించే గొంతుక మనందరికీ తెలిసిన విషయమే. తీన్మార్ మల్లన్న అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు భయపడే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఛానల్లో వచ్చిండు అనంటే కొంతమంది అవినీతి నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తుంటాయి, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు. ఒకటే దేశం, ఒకటే రాష్ట్రం, ఒకటే ఓటు. 1వ నెంబర్ వేసేసి వదిలేయాలి తప్పించి ఇంకో నెంబర్ గురించి మనం ఆలోచించకూడదు, ఇంకో నెంబర్ మీద ఓటు వేయకూడదు. వేసే 1వ నెంబర్ కూడా ఒక గీతలాగా పెట్టాలని తప్పించి
ఇలా అని ఒక నెంబర్ వేసినట్టు ఇక్కడ వేయకూడదు, ఓటు చెల్లదు. కాబట్టి 27వ తారీఖు జరిగే ఎన్నిక మనందరి అఖండ మెజార్టీ తోటి ఇల్లందు నియోజకవర్గం 3 జిల్లాల కంటే ఇల్లందు నియోజకవర్గంలోనే ఓట్లు ఎక్కువ మనం వేసి గెలిపించి కనకన్న గారిని బలపరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పూర్వం కనకన్న నాయకత్వం.